ఓం శాంతి. అందరూ పరమాత్మ శివుడి స్మృతిలో ఉన్నారా? చాలా కాలమైంది భగవంతుడి మాటలు చెప్పుకునే అవకాశం రావడం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏదీ నా సొంతం కాదు. పుస్తకాల్లో చదివిందో, లేకపోతే టీవీలో ప్రవచనాలు చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన విషయాలు, వాటిల్లో మెయిన్గా పాయింట్లు తీసుకుని వాటిని క్రోడీకరించి నా మనసుకి కొంచెం తోచిన విషయాలను కలిపి మీతో పంచుకోవడానికి వచ్చాను. అంటే దీంట్లో ఏదీ నా సొంతం కాదు, ఎవరెవరో చెప్పినవి అన్నీ ఒక చోట పెట్టి మీతో పంచుకోవడానికి వచ్చాను. అంటే పక్షి ఎలాగైతే అక్కడో పుల్ల ఇక్కడో పుల్ల పట్టుకొచ్చి గూడు చేసి ఆ గూడులో గుడ్లు పెడుతుందో, అలాగే నేను వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి మంచి విషయాలని గ్రహించి వాటిని మీ మనసులో పెట్టడానికని ప్రయత్నం చేస్తున్నాను. ఓం శాంతి. నేనైతే ఎప్పుడు మన పిల్లలు చదువుతారు కనుక వాణి అవన్నీ కూడా చదవడానికి తెలియదు. ఎందుకంటే ప్రతి క్షణం మీకు వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా భగవంతుడి జ్ఞానం. అదే భగవంతుడి జ్ఞానాన్ని లౌకికమైన భాషలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి పాయింట్గా మనం ఆరాధన అన్న విషయాన్ని తీసుకుంటే, ఆరాధన అంటే ఏంటి అంటే మన పెద్దలు చెప్పిందే టీవీలాట్లో. భగవంతుణ్ణి అనేక రూపాలుగా మనం పూజలు, వ్రతాలు, మొక్కులు, గుళ్ళు, గోపురాలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు ఇలా ఎన్నో చేస్తాం. కానీ అది ఏది కూడా భగవంతుడికి ఒక్క దగ్గర దరిదాపుల్లో కూడా రాదు అంట. అంటే ఇక్కడ ఏమైంది, మనం చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, ఉత్సవాలు కానీ, అన్ని రకాలు ఏదైనా సరే కూడా ఏది భగవంతుడి దరిదాపుల్లో కూడా వెళ్ళమంట. మరి ఇదేంటి ఇంత దారుణంగా చెప్తున్నాడు భగవంతుడు? భగవంతుడికి నచ్చింది ఏంటి అంటే ఆరాధన. ఆరాధన అంటే భగవంతుడికి ఏది ఇష్టమైందో అది మనం చేస్తేనే భగవంతుడికి దగ్గర అయ్యి ఆయన మనసులోకి స్థానం సంపాదించుకుంటుంది తప్ప ఎన్ని కిరీటాలు పెట్టినా, ఆయనకి ఎన్ని హుండీల్లో కోట్లు వేసినా, వడిరాలు వేసినా, మనం తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆ భగవంతుడి దృష్టిలో మనం ఇసుమంతా కూడా పడము. ఇది చాలా స్వచ్ఛమైన సత్యం, అంటే స్పష్టమైన సత్యం ఇది. మరి భగవంతుడికి ఇష్టమైంది ఏంటి? ఆయనకి ఏది ఇష్టమైతే అది మనం చేసినప్పుడే ఆ భగవంతుడికి మనం ప్రీతిపాత్రలవుతాం, ఆయన మనసులో మనం స్థానం సంపాదించుకుంటాం. భగవంతుడికి ఇష్టమైన ఏంటంటే 4 సృష్టిలో. ఒకటి అహింస, అంటే ఏ జీవరాశిని కూడా మనం హింసించకూడదు. మనుషులే కాదు, ఏ జీవరాశిని కూడా మనం హింసించకూడదు. అది శారీరక హింస, మానసిక హింస. అంటే జంతుజాలానికి అన్నింటినీ కూడా మనం చేయగలిగి శారీరక హింసే. వాటి మానసిక హింస మనం చేయలేం. వాటిని తిట్టి మనం ఇచ్చేస్తే వాటికి అర్థమవుదు. కానీ శరీరం ద్వారా బాధ పెడితేనే వాటికి బాధ కలుగుతుంది, అవి బాధతో విలవిల్లాడతాయి. అటువంటి శారీరక హింస జంతువులకి, అలాగే మనుషుల్లో కూడా సాటి మనిషిని మనం కొట్టడం, తిడతాం చేయకుండా ఉండాలి. మానసిక హింస అంటే ఏంటి? మాటలతో కానీ చేతలతో కానీ హింసించకుండా చూపులతో హింసించేస్తారు. అత్తలో కోటలో చూసుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఇలా చేసుకుంటారు జనరల్గా. ఉదాహరణకి అలాంటి మానసిక హింస కూడా మనం చేయకూడదు. అహింస అంటే ఏంటి? శారీరక హింస, మానసిక హింస. అంటే మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ హింసించడం అది మానసిక హింస. చేతల ద్వారా చేసేదాన్ని శారీరక హింస. ఈ రెండు మనం చేయకుండా ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం. తర్వాత అస్థేయం అంటే దొంగతనం లేకుండా ఉండడం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం లేకుండా ఉండడం. అంటే ఎవ్వరి వస్తువుని కూడా మనం ఏ రూపంలో కూడా మనం దొంగిలించకూడదు. దొంగోడు కన్నం వేసి పట్టుకుపోతే ఆడి దొంగ అని తెలిసిపోతుంది. మరి అదే అధికారులు లంచాలు తీసుకుని, పైగా మనతో దండాలు పెట్టించుకుని, మనకి పనులు చేసి పెడతాను గవర్నమెంట్ ఇచ్చి జీతం కాకుండా మళ్ళీ గీతం రూపంలో మన దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా దొంగతనం చేస్తున్నట్టే. అదేవిధంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులే కాదు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే సాటి మనిషి నుంచి ధర్మం తప్పి
భగవంతుడి దృష్టిలో అపచారమైన ఏ పని చేసినా సరే, అది వస్తువుని గ్రహించినా సరే, ఇంకో ఏదైనా చేసినా సరే దొంగతనంగా భావించాలి. అంటే అస్థేయం అంటే ఏంటి? దొంగతనం చేయకుండా ఉండడం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు. మొదట అహింస చేయకూడదు, రెండోది దొంగతనం చేయకూడదు. సత్యం సృష్టిలో కల్లా ఎప్పుడు మారింది ఏదన్నా ఉంది అంటే అది ఒక సత్యమే. చంద్రుడు మారుతాడు, నెలపొడుగున చీకటికి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమి వస్తుంది. అలాగే సూర్యుడు కూడా శీతాకాలంలో కొంచెం చల్లగా ఉంటాడు, వానాకాలం మబ్బుల్లో కనపడ్డు, యాసవికాలంలో విస్తృతమైన రూపాన్ని చూపెడతాడు. ఏమీ కాకుండా కాలం బట్టి చట్టాలు మారుతాయి. అంటే మనకి ఒక చట్టం ఉంటుంది, ఇతర దేశాల్లో ఒక చట్టం ఉంటుంది. కొన్ని చోట్ల ధర్మాలు మారుతాయి, కానీ ఎప్పుడు మారింది ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటది? నిజం. ఆ నిజం అంటే ఎవరు? భగవంతుడు. మిగతా అంతా కూడా మనం ఉంటాం ఈవేళ శరీరం ద్వారా, ఏమో రేపొద్దున ఉంటామో తెలియదు. కానీ సత్యం అన్నది ఎప్పుడు నిలిచి ఉంటుంది. చట్టాలు ఉండవు, దానికి ధర్మాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు. సదా నిలిచి ఉండేదాన్ని సత్యం అంటారు. అందుకే పరమాత్ముడిని సత్యం, శివం, సుందరం అంటారు. సత్యమైన వాడు సదా సుందరుడు. అంటే ఏంటి? సుందరుడు అంటే ఏంటి? మనం చిన్నప్పుడు చక్కగా ఉంటాం, బుల్లిగా అడుగులేస్తాం. కొంచెం వయసు వచ్చిన తర్వాత శరీరంలో పట్టుతూ ఉండి చూడడానికి చాలా బలంగా కనపడతాం. కానీ తర్వాత కొంచెం వయసు వెళ్ళిపోయిన నాగులాగా ఉంగిపోయిన తర్వాత మళ్ళీ మనం నేలను చూసేస్తాం. ఈ సత్యం అన్నది ఎప్పుడు రూపం ఎలాగైతే మారుతుందో అలా మారదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అంటే భగవంతుడు ఒక్కడే నిరాకార నిర్గుణ స్వరూపుడు కనుక ఆ పరమాత్ముడు ఒక్కడే సత్యం. పుట్టి గుట్టి అందరూ కూడా రూపాలు మార్చుకుంటారు, శరీరాన్ని పటుత్వం కోల్పోతారు, కొత్త జన్మకి వెళ్తారు. ఇలా ఎవ్వరూ కూడా సత్యంగా ఉండలేరు. అందుకే సత్యమైన వాడు సదా సుందరుడు, జ్యోతి స్వరూపుడు శివుడు ఒక్కడే అని చెప్పడానికి మనం సత్యం, శివం, సుందరం అన్నారు. అంటే మొదటిది అహింస, రెండోది దొంగతనం చేయకపోవడం అస్థేయం, సత్యం మూడోది, నాలుగోది శౌచ్యం. శౌచ్యం అంటే ఏంటి? మనం చక్కగా డ్రెస్ వేసేసుకుని బట్టలు వేసి స్నానం చేసి అయిచేసి పౌడర్లు వేసేసి బాహ్యమైన శౌచ్యం కాదు. బాహ్యమైన శౌచ్యం తప్పకుండా అవసరం. అంటే దేవాలయం, ఈ దేవాలయంలో మనం నిలబడే దేవతలు, మనం ఆత్మలు. మరి అటువంటిప్పుడు ఈ దేవాలయం శుభ్రంగా లేకపోతే పాడుపడిపోయిన గుడి అయిపోతుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం ఉన్నంతలో మనం శుభ్రంగా కాపాడుకోవాలి. కానీ అదే సమయంలో లోపల ఆత్మలైన మనం కూడా స్వచ్ఛంగా ఉండాలి. అంటే కల్మషం నిండిపోయిన మనసు లోపల పెట్టుకుని పైకి మనం ఎన్ని గటప్పులు వేసినా కానీ భగవంతుడికి తెలిసిపోతుంది. నా లోపల అసలు తప్పు ఉందో మీకు ఎవరికి తెలియకపోవచ్చు, చాలా మంచివాడు అనుకోవచ్చు మీరు, కానీ నాలో ఏ పాపం ఉందో ఏ లోపం ఉందో పైనోడు ఒక్కడికి తెలుసు. ఎవరికి కన్నుకప్పినా కానీ శివుడికి కన్నుకప్పలేరంట. నారాయణకి కన్ను కూడా కప్పచ్చు, నారాయణ మనిషే మళ్ళాంటోడే, కానీ తండ్రి శివుడికి కన్ను కప్పలేరు ఎవరు. అందుకని లోపల బయట, అంటే ఇంటి బయట ఇంటి లోపల, అంటే ఈ శరీరం బయట శరీరం లోపల రెండు సత్యంగా ఉండాలి. ఈ నాలుగు ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఇష్టపడే గుణాలు కనుక ఈ నాలుగిటిని మనం ఆచరిస్తే భగవంతుని ఆరాధన చేసినట్టు అవుతుంది. దీన్ని బట్టి చెప్పండి, మనం పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఏమి చేసినా సరే భగవంతుడికి మనకి మనం తృప్తి పడుతుంది తప్ప మేము అక్కడికి వెళ్ళి వచ్చాం, ఇక్కడికి వెళ్ళి వచ్చాం, లేకపోతే అక్కడ మేము ఇలాగ దక్షిణ ఇచ్చుకున్నాం, లేకపోతే ఇక్కడ ఇలాగ మేము చెల్లించుకున్నాం, మొక్కలు చెల్లించుకున్నాం అని మన తృప్తి కోసం. కానీ వెళ్ళొద్దని ఎక్కడ చెప్పట్లే. ఎంత అవకాశం ఉన్నా శరీరంలో పట్టుతూ ఉండి కాలం కలిసి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే ప్రపంచం నలుమూలలో కూడా తిరగొచ్చు మీరు, అది ఒక అదృష్టం మనకి. కానీ మొక్కుకుని బాబోయ్ వెళ్ళకపోతే ఏమైపోతుందో, ఏమైనా చెడు జరిగిపోతుందేమో అని భయంతో అప్పులు చేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఆ పూజలు చేయకపోతే, వ్రతాలు చేయకపోతే మనకి అయిపోతాయి అనుకుని చేయడం అన్నది చాలా అమాయకత్వం. భగవంతుడికి అటువంటి సంబంధం లేదు, ఆయన ఎవ్వరి మీద కక్ష ఉండదు, ఆయనకి ప్రేమ తప్ప. ఈ 4 లక్షణాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని మాత్రమే భగవంతుడు తన వాళ్ళని చేసుకుంటాడు. మరి ఆరాధన, ఆ మధ్యలో 2 అక్షరాలు ఏంటమ్మా? ఆరాధనలో 2 అక్షరాలు ఏంటి మధ్యలో? రాధ. అంటే భగవంతుడు ఎవరైతే ఆరాధిస్తారో రాధ, అంటే ఆరాధనలో ఉన్న రాధ ఎవరు అంటే గోపికలు ఎంతమంది ఉన్నా కానీ కృష్ణుడి మధ్యలో నిలబడినది రాధ ఒక్కటే అని ఎందుకు చెప్తారంటే, గోపికలు అంటే ఎవరు? మనమే. కానీ ఎవరైతే భగవంతుడి మార్గంలో ఆ 4 రకాలు ఆచరించి సత్యంగా ఉంటారో, అహింస పాటింతారో, దొంగతనం చేయరు,
అలాగే శౌచ్యం పాటింతారు. ఈ నలుగురిని భగవంతుడు మనసులో పెట్టుకుంటారని గుర్తుగా ఎంతమంది గోపికలు ఉన్నా సరే ఆ కృష్ణుడి మనసులో రాధ ఒక్కతే నిలిచిపోయింది అంటారు. 8 మంది భార్యలు ఉన్నారు, 16,000 మంది ఏదో భార్యలు అంటారు, వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా భగవంతుడి దృష్టిలో లేరు. ఒకే ఒక్క రాధ ఉంది. అంటే ఈ ఆరాధనకి ఆధారం ఏంటంటే ఆ రాధగా మనం మారితే భగవంతుని ఆరాధించినట్టు. కాబట్టి అందరూ కూడా పూజలు వ్రతాలు అన్నీ కూడా చేసుకోండి, తప్పులేదు. 10 మందితో కలిసి ఉంటారు, వాయినాలు ఇచ్చుకుంటారు, లేకపోతే జీవరాశికి భోజనం పెడతారు, తప్పులేదు. కాకపోతే భయపడి చేయొద్దు. ఎవరో హెచ్చరించారు, మీకు పుణ్యం రాదు, మీరు నరకానికి పోతారు. నరకం స్వర్గం ఎక్కడ ఏమీ లేవు, ఈ భూమి మీద ఉన్నాయి. మనం పడి ఆనందమే మనకి స్వర్గం, మనం పడి బాధే మనకి నరకం. ఇంకేముంది? నిజంగా కనుక ఎక్కడో నరకం స్వర్గం ఉండేలా ఉంటే ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్లు అందరూ నా కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు వీళ్ళందరూ పడేది ఏంటి? స్వర్గమా? నరకమే కదా. హాస్పిటల్లో ఉన్నారంటే నరకమే కదా. కోర్టులకి వెళ్ళి నుంచుంటున్నారంటే గంటల తరబడి, రోజుల తరబడి, అది నరకమే కదా. మరి అటువంటిప్పుడు ప్రత్యేకంగా ఇంకా నరకం కొత్తగా ఎక్కడ ఉంటుంది? అందుకని నరకం అంటే ఎక్కడో ఉంటుందని, అంటే మనం భయపెడతానుకో లేకపోతే భక్తి మార్గంలో నడిపించడానికో చాలా రకాలుగా చెప్తారు, అది మంచి మార్గమే. కానీ దాన్ని బేస్ చేసుకుని మనం మంచి చేత స్వర్గానికి వెళ్ళిపోతాం, చెడు చేత నరకానికి వెళ్ళిపోతాం. రెండు ఇక్కడ అనిపించేస్తాం. మంచి చేస్తే మంచి అనిపిస్తాం, చెడు చేస్తే చెడు అనిపిస్తాం, అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆరాధన చేయడం అంటే ఏంటంటే ఆయనకి నచ్చిన విధంగా మనం నడవడమే భగవంతుడికి నిజమైన మన మనసును అర్పణ చేయడం. కాబట్టి ఎప్పుడూ కూడా అలాగే భక్తి ఎన్ని రకాలుగా భక్తి చేసినా కానీ 9 రకాల భక్తులు ఉంటాయని చెప్తారు. ఆ భక్తుల్లో కూడా ఆత్మ నివేదనం అని ఒకటి ఉంటుంది. అంటే చాలా రకాలు ఉంటుంది. దాంట్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఇలాగ మొత్తం స్నేహం కింద అన్ని రకాలుగా పాదబంధనం, అన్ని రకాలు ఉంటాయి. 9 రకాలు. 9వది ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే ఏంటి? మన ఆత్మను భగవంతునికి అర్పణ చేసిన తర్వాత ఏదైతే కర్మ చేస్తామో అదే ఆయన స్వీకరించాడు తప్ప ఏ రకమైన ఆర్భాటం భక్తి చేసినా కూడా అది శూన్యం. కాబట్టి ఎవరైనా సరే ఎలా పూజించినా, భగవంతుని ఎలా కొలిచినా సరే మనసుని ఆయనకి అర్పణ చేస్తేనే ఆయన స్వీకరించాడు తప్ప ఆర్భాటంగా చేసినా ఏం చేసినా సరే ఏమీ లేదు. పైకి మనం చెప్పుకుంటాం అంతే. కరిమింగిన వెలగపండు అంటే, కరిమింగిన వెలగపండు అంటే ఏంటి? ఏనుగు వెలగపండు మింగుతుంది, తీరా బయటికి అది వచ్చిన తర్వాత దాంట్లో ఏముండదు. అలాగే మనం చేసి ప్రతి పని స్థూలంగా చూసి ఆహా ఆయన భలే చేశాడు, ఆహా ఈవిడ భలే చేసింది, సూపర్ చేశారు దేవుడికి అనుకుంటారు. కానీ ఆ దేవుడికి ఏం చేరదు, అది ఆయన ఏం పట్టించుకోడు. చాలా చూసేవారు బాబు ఇలాంటి అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మవంచన చేసుకుని భయపడుతూ ఇది చేయకండి. 4 రకాల ఆచరణ చేస్తేనే భగవంతుని మనం ఆరాధించినట్టు. ఇక ఇంకో విషయం, తాపత్రయం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పి ఏ విషయం కూడా నాది కాదు, మీలాంటి వాళ్ళు చెప్పింది, పుస్తకాల్లో చదివింది, టీవీల్లో వాటిలోని ప్రవక్తలు ప్రవచించి వాళ్ళు చెప్పింది, అవన్నీ క్రోడీకరించే మీకు చెప్తున్నా. తాపత్రయం అంటే మామూలుగా మనం తెగ తాపత్రయపడిపోతున్నాడు రా, పదవి కోసం తాపత్రయపడిపోతున్నాడు, లేకపోతే డబ్బు కోసం తాపత్రయపడిపోతున్నాడు అంటారు. వాస్తవానికి అసలు అది ఏదీ కాదు ఆ అర్థం. తాపత్రయం అంటే, తాపం అంటే బాధ, దుఃఖం మెయిన్. బాధ నీకన్నా దుఃఖం. తాపత్రయం అంటే దుఃఖం. ఈ తాపత్రయం అంటే ఏంటి? తాపం అంటే దుఃఖం, త్రయం అంటే 3. అంటే మానవుడికి 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. అది మన పరమాత్ముడు మన వాణిలో ఎప్పుడో చెప్పేశారు. అది ఏంటి? ఒకటి, దుఃఖాలు 3 రకాలని కలిపి తాపత్రయం అంటారు. దుఃఖం 3 దుఃఖాలు, అందుకని 3 కలిపి 3 దుఃఖాలు అన్నారు. తాపత్రయం 3 దుఃఖాలు కనుక. మొదటిది ఆది భౌతికం. ఆది భౌతికం అంటే ఏంటి? ఈ భౌతిక శరీరానికి సంబంధించిన వచ్చే దుఃఖం. అంటే శరీర సంబంధీకులు అంటే భార్య, భర్త, బిడ్డలు, వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా కానీ మానవుడికి సంతోషం కలుగుతుందా? దుఃఖం కలుగుతుంది కదా. అంటే తనకి, తన భార్య బిడ్డలకి, దేహ సంబంధికులకి, తోబుట్టులకి, తల్లిదండ్రులకి, ఎవరికైనా సరే ఇబ్బంది వస్తే దానికి కలిగి దుఃఖాన్ని ఆది భౌతికం అంటారు. మరి ఈ దుఃఖాన్ని మనం కొంతవరకు మనం మన చేతుల్లో పెట్టుకోవచ్చు. ఎలాగా?
శరీరానికి ఎంత ఆహారం ఇవ్వాలో అంతే ఆహారాన్ని ఇచ్చుకుంటూ మితిమీరి తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ వస్తుంది. అంటే ఏ యాక్సిడెంట్లో జరిగినప్పుడు అది ఎలాగ ఏం చేయలేరు. ఈ విధంగా కొంత శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ భౌతికమైన దుఃఖాన్ని మనం కొంతవరకు అధిగమించవచ్చు. అలాగే ఒకవేళ మనమే కాపాడుకున్నా మన ఇంట్లో వాళ్ళు కాపాడుకోలేకపోయినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినా మనం ఇంటి క్యారేజీలు పుచ్చుకెళ్ళి కూర్చుంటాం కదా, అది దుఃఖం తప్పించుకోలేరు. కాబట్టి కొంతవరకు వ్యక్తిగతంగా మాత్రమే తప్పించుకునే సాధ్యం. ఇంకా రెండో దుఃఖాన్ని పేరు ఆది దైవికం. ఆది దైవికం అంటే ఏంటి? ఇలాగే ఉంటాం, టక్కటక్కడి భూకంపం వచ్చేస్తుంది. ఏం చేస్తాం మనం? నేను ఇక్కడే కూర్చున్నాను, మీరు ఇక్కడే కూర్చుంటారు, నెత్తిమే పడిపోతాయి. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. వరదలు వచ్చేస్తే హఠాత్ కానీ మొత్తం ఇల్లు కొట్టిపోయి 100 మంది 1000 మంది చనిపోతాం. భూకంపాలు, వరదలు, అలాగే పావుకాట్లు, జంతువుల దాడి, ఇది ఆది దైవికం అంటారు. అంటే దైవ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విపత్తుల్ని ఆది దైవికం అంటారు. శరీర సంబంధమైన వచ్చిన ఇబ్బందుల్ని, గృహ సంబంధమైన ఇబ్బందులు ఆది భౌతికం అంటారు. ఈ ఆది దైవికం నుంచి తప్పించిన ఛాన్సు ఎవ్వరికీ ఉండదు. అది ఎక్కడో నిన్న చాలా పెద్ద ప్రమాదం జరిగింది విమానం పాపం. దాంట్లో 242 మంది, పైన కూడా ఒక 25 మంది 20 మంది ఎంతో చనిపోయారు. కానీ అదే విమానంలో ఉన్న ఒక్కడే బతికాడు. అది మనం ఏం చేయలేం. అది అతను ఇంకా రుణం ఉంది భూమి మీద. ఇంతమంది చనిపోయారు, 200 చిల్లర మంది, 42 మంది విమానంలో ఉంటే ఒకడు బతికాడు. పైన అది కూలిపోయిన పాపానికి ఇక్కడ కింద ఉన్నవాడు రుణం తీరిపోయింది వాడికి, ఆత్మకి. అంటే లింకులు ఉంటాయి, అది మనం ఇప్పుడు వెళ్ళకూడదు ఆ విషయానికి. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆయనకి ఎందుకు వచ్చింది కష్టం, పక్కనవాడికి ఎందుకు రాలేదు, లేకపోతే ఆయనకి లాటరీ ఎందుకు తగిలింది, పక్కనవాడికి ఎందుకు తగలేదంటే అది జరగదు. ఎవ్వరికి రావాలో ఆడికే వస్తుంది. ఆ 241 మందికి టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు కింద ఉన్నవాడు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ ఒక్కడికి రుణం ఉన్నాడు. అది మనకి ఎవ్వరికీ అందని విషయం. మనం దాని గురించి కూడా విశ్లేషణ కూడా చేయడం చాలా కరెక్ట్ కాదు, వదిలేయడమే. కాబట్టి ఆది దైవికం అంటే ఇలాంటి విపత్తులు. 30 సెకండ్ల ముందర నవ్వుతూ తుళ్ళుతూ అందరూ చెల్ల మాట్లాడుకుంటూ ఉన్నారు. 30 సెకండ్లు కూడా పట్ల 40 సెకండ్లు అయ్యేసరికి మొత్తం బూడిదైపోయారు. ఏమీ చేయలేం, ఓకే వదిలేండి. అంటే ఆది భౌతికాన్ని కొంతవరకు మనం తగ్గించుకోగలం. అంటే కొద్దివరకు, అది కూడా. ఆది దైవికాన్ని ఎవరు తగ్గించుకోలేరు, తప్పించుకోలేరు. 2 దుఃఖాలు. మూడో దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం. ప్రపంచంలో ఇప్పుడు 95 మందికి 100కి ఇది చాలా అవసరమైన విషయం తెలుసుకోవట్లేదు. పుడుతున్నాం, పెరుగుతున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. ఎప్పుడు పోతే అప్పుడు ఎడుతూ పోతున్నాం. కానీ అసలు మనం ఎందుకు వచ్చాం, మనం ఎవరు, అసలు మనకి మన గమ్యం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఈ దైవ మార్గానికి సంబంధించిన విషయాలు ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దండం పెట్టుకుంటున్నారు, కనపడినప్పుడల్లా అమ్మమ్మ అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఎందుకు వచ్చామో తెలియట్లేదు, ఎందుకు పెరుగుతున్నామో తెలియట్లేదు, ఎందుకు పోతున్నామో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న దుఃఖాన్ని తొలగించాలంటే అది మామూలుగా ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. మనకి మనమే భగవంతుణ్ణి నన్ను తోడుండని కోరుకుంటే అప్పుడు ఆ భగవంతుని మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుని మార్గంలోకి వెళ్తామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక దుఃఖం కొంతవరకు మనకు తొలగిపోతుంది. ఆధ్యాత్మిక దుఃఖాన్ని డబ్బుతో ఎవరు తొలగించలేరు. శరీర అనారోగ్యాన్ని డాక్టర్లు మందులు ఇచ్చో ఆపరేషన్ చేసో ఎంతో కొంత కవర్ చేస్తున్నారు కదా. కానీ మనసు కలిగిన దుఃఖాన్ని డాక్టర్ తగ్గించగలడా? అది ఆధ్యాత్మిక దుఃఖాన్ని తగ్గించే శక్తి ఈ ప్రవచనాలకు కానీ, బయట ప్రపంచంలో ఉండే ప్రవక్తలు చెప్పే ప్రవచనాలకు కానీ ఏట్లకి కూడా తగ్గదు. కానీ మార్గం చూపెడుతుంది. నువ్వు మంచి మార్గంలోకి వెళ్తే నీకు శాంతి వస్తుందని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అలా వెళ్తే మార్గం అది గమ్యాన్ని చేరడానికి ఒక అడుగు. కాబట్టి ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మిక దుఃఖం నుంచి కూడా ఎవరు కూడా తప్పించుకోలేకపోతున్నారు. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలంటే ఒక అడుగు భగవంతుడి వైపు వేయాలి. అప్పుడు భగవంతుని మనల్ని ఆయన వైపు 100 అడుగులు లాక్కుంటాడు. అది గాడ్లీ లా. భగవంతుడు స్పష్టంగా ఇచ్చాడు కదా గ్యారంటీ కార్డు. ఏమన్నాడు? మీరు నా వైపు ఒక అడుగేయండి, నేను మిమ్మల్ని 100 అడుగులు నా వైపు లాక్కుంటా అన్నాడు. అంతే, మీరు ఒక అడుగేయండి మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అనలేదు కదా. అంటే ఆధ్యాత్మికంలో డబ్బు అన్నది లేదు. ఆధ్యాత్మికంలో డబ్బు అన్న పదానికి విలువే లేదు కొంచెం కూడా. మనకి మనమే చేసుకోవాలి. అంటే ఒకటి మనం ఆరాధన గురించి చెప్పుకున్నాం. ఆరాధన అంటే భగవంతుడికి ఇష్టమైన మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళే భగవంతుడిని తృప్తిపరిచినట్టు. ఆ భగవంతుడు వాళ్ళని తన మనసులో తీసుకుంటాడు.
ఇంకంతే తప్ప ఏమి చేసినా పూజలు వ్రతాలన్నీ కూడా మన ఇష్టం చేసుకోండి, తప్పులేదు. అది చేసుకోవద్దని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఎవ్వరికి ఇష్ట ప్రకారం వాళ్ళు నడవాలి, అది కరెక్టే. కానీ ఏదైతే ఈ 4 భగవంతుడు చెప్పిన మార్గాలు అంటే అహింస, అత్యయం, సత్యం, శౌచ్యం, ఈ 4 మార్గాలు నడవకపోతే కనుక బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అలాగే తాపత్రయం అంటే 3 రకాల దుఃఖాలను కలిపి తాపత్రయం అంటారండి. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం, 3 రకాలు కూడా మనకు చెప్పుకున్నాం. ఇక మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కూడా నేను ఎక్కడో తెలుసుకున్న విషయం మీకు చెప్పేది. మానవ జీవితంలో అలా 3 రకాలుగా ఎలాగ ఉండాలంటే ఒక కథ రూపంలో చెప్పారు. అది ఒక పెద్ద సంపాదించిన ధనవంతుడు, వ్యాపారం చేసి బాగా కోట్లు సంపాదించిన ధనవంతుడు ఊళ్ళో ఉన్నాడు. అతని ఇంటి ముందర కాపలాదారు ఉన్నాడు. మహారాజు భాగం అంతా అనిపిస్తున్నాడు. ముష్టివాడు ఒకడు పొరుగురు నుంచి వచ్చి నేను అయ్యగారిని చూడాలన్నాడు. ఇతను బయట ఉండి బంట్రోతు మరి ఇంటి చూస్తే ఒంటి మీద చొక్కా లేదు ముష్టోడు. ఇలాంటి వాడు ఇచ్చేస్తాడు. వెళ్ళాలి బాబు అన్నాడు. అలా అనకరా బాబు, నేను మీ మీ అయ్యగారికి నా అన్నగారిని అన్నాడు. ఇదేంటిది, ఈడేమో ఒంటి మీద పట్టలేదు, మా యజమాని గారు చూస్తేనేమో పెద్ద కోటేశ్వరుడు, ఈడు ఎలాగా ఇయ్యాడని చెప్పి ఈడు వెళ్ళిపోపో అన్నాడు. ఒరే నా మాట అనరా, వెళ్ళి చెప్పు మీ యజమానికి, వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడని చెప్పరా అని చెప్తే వీడికి డౌట్ వచ్చింది బంట్రోత్కి. ఏమో బాబు లేనిపోయింది కర్మ ఎందుకు, ఇప్పుడు పొరపాటుని నిజంగానే ఏదన్నా బంధుత్వం ఉంటే మనకు వచ్చేస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి ఇలాగ అయ్యగారు ఎవడో కాడు ముష్టోడు వచ్చాడండి, మీరు అన్నగారు అని చెప్తున్నాడు, ఆయనకి మీరు తమ్ముడంట అని చెప్తే నాకెవరు అలాంటి వాళ్ళు ఎవరు లేరురా అని అన్నాడు. ఈయన అని గబుక్కు నాలించి లేదు అతన్ని లోపలికి అర్జెంటుగా తీసుకురా అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగానే తమ్ముడు ఎలా ఉన్నావు అన్నాడు ఆయన ముష్టోడు. నేను బాగానే ఉన్నాను అన్నయ్య, మీరు ఎలా ఉన్నారంటే ఇదిగో ఇలా ఉన్నాను కనపట్టలేదా అన్నాడు ఆయన. సరే ఏ పని మీద వచ్చారన్నాడు. ఏమీ లేదు, నేను ఈ ఇంట్లోని ఒక 2 రోజులు ఉందాం అనుకుని వచ్చాను నేను, నాకు నువ్వు ఆశ్రయం ఇస్తావా అని అడిగాడు. తప్పకుండా ఇస్తానని చెప్పి ఇతను అన్నాడు. అన్న తర్వాత అందరికీ చెప్పి మా అన్నగారు అని చెప్పి, ఎందుకు అన్నాడు తర్వాత చెప్తాను. మా అన్నగారు అన్నీ ఆయనకి ఏర్పాటు చేయమన్నాడు. బస ఏర్పాటు చేశారు. అద్భుతంగా వంటవాళ్ళని వీడి జీవితంలో తినలేడు, అటువంటి విందు భోజనం లభిస్తుంది ముష్టోడికి మన ఇంట్లోని, అయ్యగారి పుణ్యం అని చెప్పేసి అని పళ్ళు ఆకు నిండాని రకరకాల పదార్థాలు వేసి పెట్టారు. కానీ వాడు ఆ 2 రోజులు కూడా చిన్నది ఏదో కొంత ఆహారం, ఎండిపోయిన రొట్టెలాంటిది అదే తిన్నాడు తప్ప, దాంట్లో రొట్టెలాంటిది ఒకటి తప్ప మిగతా ఏటిని పట్టించుకోలే. ఇదేంటిడు ఇంత రాజభోగం లాంటి భోజనం పెడుతుంటే వీడు పట్టించుకుని తింటలేదు, వీడికి అలవాటు పడిపోయింటాడు బతికింతే అని వీళ్ళు ఎటకారం చేసుకుని భార్యతో సహా 2 రోజులు గడిచిపోయినాయి. 2 రోజులు గడిచిపోయిన తర్వాత యజమాని దగ్గరికి వచ్చి నేను ఇంకా వెళ్ళిపోతున్నాను తమ్ముడు అన్నాడు. అలాగే అన్నయ్య ఇంకా ఏం కావాలి నీకేంటి అన్నాడు. నాకు డబ్బు అవసరం కొంచెం, నువ్వు డబ్బు సాయం చేస్తావా అని అడిగాడు. దానికే ఉంది పట్టుకెళ్ళండి అని చెప్పి అప్పుడు ఒక 50 బంగారు కాసు ఇచ్చాడు. 50 బాబాయ్ నాకు చాలదేది నువ్వు కొంచెం ఇవ్వాల్సిందంటే, అయ్యో నా వ్యాపారం అసలు ఏం పెద్ద బాగాలేదు ఈ సంవత్సరం అంతా, చాలా నష్టంగా నడుస్తుంది, ఇంతకు మించి ఇవ్వలేను అన్నాడు. అబ్బాయి నువ్వు అలా అంటే ఇదవ్వదు, అలాంటిది ఒకవేళ నీకు నిజంగా డబ్బు కావాలంటే నాకు కూడా వచ్చేయి, సముద్రం అవతల చాలా డబ్బు ఉంది, ఆ సముద్రం నువ్వు దాటేసరికి మాత్రం అది ఎండిపోతుంది, ఆ తర్వాత నీకు ఎంత కావాలంత డబ్బు ఉంది, అక్కడ తీసుకుంది కానీ అన్నాడు ఈయన. లేదులేండి సరే తీసుకోండి అని చెప్పేసి అతను ఇంకొక 50 కాసులు కూడా ఇచ్చాడు, బంగారు కాసులు అంటే 100 కాసులు, 100 గుర్తుపెట్టుకోండి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందర అసలు ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఏంటి చెప్పమని ఈయన భార్య అడిగింది. ఏమీ లేదు, నేను మహారాజుని, నా కోట అంతాని బేటలు తీసేసింది, మొత్తం శిథిలమైపోయింది, ఇంకా శిథిలమైపోయింది నా కోట అంతాని. కానీ అలాగే నన్ను నమ్మిన భటులు నా కోసం ఎంతో కష్టపడ్డారు, ఆ భటులు అందరూ కూడా ఇప్పుడు మొత్తం నేల రాలిపోయారు ఇంచుమించు. అలాగే నాకు 5 మంత్రులు కూడా ఏమీ చేయలేని పట్టుకొచ్చేసారు, కాబట్టి నేను ఈ పట్టుకు వచ్చేసి నేను అడుక్కోవాల్సి వచ్చింది, అందుకే వచ్చాను మీ ఇంటికని చెప్పాడు అని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు భార్య భర్తను అడిగింది, ఏమండి ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ముష్టోడు అన్నాడు, మీరేమో మా అన్నయ్య అన్నారు,
ఆయనేమో వచ్చాడు, అన్ని పరిమాణాలు పెట్టినా సరే ఏమి తినకుండా ఇంతే తిన్నాడు. తీరా వెళ్ళిపోయేటప్పుడేమో మీరేమో 50 కాసులు ఎత్తేనేమో 50 కాసులు కాదు నాకు ఇంకా కావాలన్నాడు అని జరిగిందంతా అడిగింది. అప్పుడు అతను అన్నాడనమాట, నీకు అర్థం అవ్వలేతే అతను నా అన్నగారని చెప్పాడు కదా, ఎవరో కాదు నా ముందు శరీరం వదిలేసిన వేరే ఆత్మ ఆ రూపంలో వచ్చాడు భగవంతుడు పంపితేని నాకు జ్ఞానోదయం కలిగించాడు. ఏం జరిగింది అంటే నేను మహారాజుని అన్నాడు, నా కోట అంతా శిథిలమైపోయింది అన్నాడు. అంటే ఏంటంటే శరీరం అంతా కూడా మొత్తం పట్లు అన్నీ వదిలేసినాయి, ఎముకలన్నీ అయిపోయినాయి, బలహీన పడిపోయినాయి, వడ్లిపోయింది శరీరం. అంటే వడ్లిపోవడం అంటే ఏంటి, బేటలు తీసేసింది, ఎముకలు లోపలన్నీ పగిలిపోయినాయి. కళ తప్పిపోయిందంటే ఏంటి, మొత్తం శరీరం అంతా వడ్లిపోయింది, అయిపోయింది. నా బొట్లు అన్నాడు అంటే ఏంటంటే తన కోసం ఏదైతే నవిలి పెట్టారో లోపల పళ్ళన్నీ కూడా ఊడిపోయినాయి, బోసిపోయింది అన్నాడు. అలాగే నా 5 మంత్రులు మహామంత్రులు అంటే పంచేంద్రియాలు కళ్ళు చూపు తగ్గిపోయినాయి, చెవులు వినపడతాం మానేసి, ముక్కు వాసన తెలియట్లేదు, నాలుక ఇదేమో రుచి తెలియట్లేదు, శరీరం ద్వారా స్పర్శ తెలియట్లేదు అన్నాడు. అందుకని నేను అన్నీ కోల్పోయి ముష్టోడిని అయిపోయాను. మానవ జీవితం మన జీవితం ఇది, ఇవాళ మనం ఇలా పట్టులో ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ పట్టు పోతుంది. అందుకని అది చెప్పడం కోసమే భగవంతుడు అలాగే ముష్టోడి రూపంలో వచ్చాడు. నాకు అది గ్రహింపు వచ్చి నేను వెంటనే ఇచ్చేసానండి. మరి సరేనండి, మీరు 50 కాసులు ఇస్తే మరి భగవంతుడు ఎందుకు తీసుకుని ఇంకా కావాలన్నాడని అడిగింది. పిచ్చిదానా, 50 కాసులు అంటే కాదు ఇక్కడ, మన వరకు నా వరకు అంటే ఏదైతే మిగిలిందో అది నేను అవసాన దశకు వచ్చిన తర్వాత పూర్తిగా భగవంతుడికి సమర్పణ చేసేయాలి తప్ప సగం ఇచ్చి సగం దాచుకుంటానికి కుదరదు. అందుకని నా వంతు భాగంగా నేను 50 కాసులు ఇస్తే అతను కాదు ఇంకా కావాలన్నాడు. అందుకని 100 కాసులు అంటే పూర్తిగా మీ అందరికీ సర్దేశాను కదా, భార్య బిడ్డలకి అందరికీ. అది నాకంటూ ఒకటి ఉంటుంది కదా, అది నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళలేను కనుక అది దైవ కార్యానికి ఉపయోగించేయాలని 50 కాసులు ఇస్తే చాలదు. అంటే సంపూర్ణంగా నువ్వు నీ ధనాన్ని, స్థూలధనాన్ని కూడా త్యాగం చేయాలి భగవంతుడి కోసం అని చెప్పడానికి అలా వచ్చాడే. ఆయన ముష్టి ఆయన కాదు, భగవంతుడు పంపిన ప్రతి. నాకు అర్థమైంది, అది అర్థమయ్యి నేను వెంటనే ఆయనకి ఇచ్చేసాను. మరి ఆహారం గురించి చూడండి, ఇంకా ఎన్ని ఉన్నా కానీ ఒక వయసు దాటిన తర్వాత బతకడం కోసమే తినాలి తప్ప తినడానికి బతకూడదు. అవన్నీ కనపడుతున్నాయి లోపల, మనసు అట్లని ఇంకా లాగించే అంటుంది. కానీ నవ్వడానికి పళ్ళు లేవే, అరిగించడానికి పొట్టలో దమ్ము లేదే. మరి అటువంటిప్పుడు అన్నీ తినేసిన తర్వాత ఏమవుతుంది మనిషికి అంటే తినాలని ఆశ ఉండకూడదు. వస్తువుల మీద, పదార్థాల మీద ఎట్టి పట్ల కూడా వ్యామోహం ఉండకూడదు. శరీరాన్ని కాపాడుకోవడం కోసమే ఒక వయసు దాటిన తర్వాత మనిషి బతకాలి తప్ప ఏది పడితే తినకూడదు అని ఆ పంచపక్ష పౌర్ణాలు పెట్టినా కానీ ఎంత అవసరమో అతను ఆ సాధువుకి అంతే తిన్నాడు అని చెప్పడానికి గుర్తుగా మనకి ఈ కథ పెద్దలు చెప్పారు. దీంట్లో నేను మూలాన్ని తీసుకుని మిగతా నేను కొంత సొంతంగా మీకు అర్థం అవడం కోసం ఉన్నట్టుగా భావంతో నేను కొంత కల్పించాను. అది నేను కావాలని చేసింది కాదు, మనకి మీకు కాదు నాకుతో సహా అర్థం అవడం కోసం అని అలా చెప్పవలసి వచ్చింది అనమాట. ఓం శాంతి. టైం ఎంత ఏందో చూస్తాను. ఒక్క నిమిషం, మీరు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పాను మీకు అందరికీ స్పష్టంగా, నేను నాలో ఏమీ లేదు, పెద్దలు చెప్పింది చదివింది మీకు చెప్తానన్నాను. అట్టినప్పుడు తప్పట్లు ఎందుకు కొట్టారు మీరు? పాపం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేతులు జోడించి భగవంతుడికి దండం పెట్టండి, తల్లిదండ్రులకి దండం పెట్టండి, రైతుకి దండం పెట్టండి, దేశాన్ని రక్షించే సైనికుడికి దండం పెట్టండి. ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరికి ఆడికి ఏదో బతిలేక మనం గతిలేక ఎదురుపడినప్పుడు ఇలా అంటాం, మనసులోంచి అనకండి. అంటే తల్లిదండ్రికి, భగవంతుడికి, దేశాన్ని రక్షించే సైనికుడికి, రైతుకి ఇలా తప్ప ఎప్పుడు దండం పెట్టకండి. ఎవ్వరికి మీరు తప్పట్లు కొట్టకండి. మనకి ఎప్పుడు ఎవ్వరిదే సొంతం లేదు భూమి మీద. మన అందరం మిమ్మల్ని చూసి తెచ్చుకున్నదే. నేను ఇందాక చెప్పాను, పుల్లలు పోగేసి గూడు కడుతున్నాం. ఎవడు కట్టిన ఇంతే, పుట్టుకతో ఎవరికి ప్రావీణ్యం లేదు, ప్రాధాన్యం లేదు, భగవంతుడు ఒక్కడే సత్యం. అందుకని మీరు ఎప్పుడు దయచేసి ఎప్పుడు తప్పట్లు అనేవి కొట్టకండి, ఎవరికే కొట్టకండి. ఇంకా మీటింగులో పెట్టినప్పుడు, మన ఏ గవర్నమెంట్ మీటింగ్లో అట్లా పెట్టినప్పుడు కర్మకాలు తప్పకపోతే ఇలా అంటారు, అది వదిలేయండి. మానసికంగా భగవంతుడి విషయంలో మాత్రం మనసుతో మీరు భగవంతుడికి తప్పట్లు కొట్టండి. ఈ మైకు నాది కాదు, ఈ శరీరం నాది కాదు, అంటే ఈ శరీరం ఇప్పుడు అద్దెగా నాది. ఇది మోగపోయిన తర్వాత ఏముండదు, మోసేస్తారు, 2 గంటలు కూడా ఉంచరు, ఐస్లో పెడితే 4 గంటలు ఉంచుతారు. కాబట్టి తప్పట్లో కొట్టకండి దయచేసి. అది ముందరే చెప్పాలి నేను, అనవసరంగా తప్పట్లో వచ్చి వద్దొద్దు అలా చేయకండి. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఇంకొక విషయం ఏదైనా ఉందేమో చూసి చెప్తాను. ఇదిగో కాపీ చేసుకొచ్చాను ఎవరితో.
గరికపాటి నరసింహరావు గారు అని ఆయన ప్రవచనాలు చెప్తారు. ఆయన కూడా చక్కగా, అంటే మాట కటుగా ఉంటుంది కానీ దాంట్లో ఆయన చెప్పేది సమాజానికి దగ్గరగా ఉంటుంది. అది నిజం. ఆయన మాట అన్నది కొంచెం దూకుడు, అది మనం ఏం చేయలేం. ఆయనకి జ్ఞానంలో భగవంతుడు ఇచ్చింది, ఆయన చెప్పింది నిజం ఉంది. చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంటుంది, నిజం ఉంటుంది. అంటే నిజాయితీ చెప్పేవాడు ఎవరికైనా కటుగానే ఉంటాయి మాటలు, నిజం చెప్పేవాడికి. ఆయన ఏం చెప్పారంటే, నిన్న చిన్న మాట ఏదైనా నన్ను పెద్దగా కాదు, ఆయన ఏంటంటే మామూలుగాని ఒక మాట ఆయన చెప్పింది కాదు, చనిపోవడం అన్నది వేరే ఛానల్లో దాంట్లో చూశాను. చనిపోయాడు చనిపోయాడు చనిపోయాడు. అసలు చనిపోవడం అంటే ఏంటో నిజంగా మనకు తెలియదు, నాకు తెలియదు అది విన్నదాకా. చని అంటే రావడం అని, పోవడం అంటే పోవడం అని. అంటే వచ్చాడు భూమి మీదకి, పోయాడు. దీన్ని చనిపోవడం అంటారు. నాకు ఇన్నాళ్ళ దాకా తెలియదు, ఎవరో పెద్ద ఆయన చెప్తే విన్నాను. చనిపోవడం అంటే ఇది, మరణించడం అన్నది నాకు తెలియదు. చనిపోవడం అంటే చని అంటే రావడం, పోవడం అంటే పోవడం, వచ్చాడు పోయాడు. దానికి కంటిన్యూషన్గా నిన్న నేను చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే చనిపోయినప్పుడు రెండు విషయాలు జరుగుతాయండి. రెండు రకాల వాళ్ళు చనిపోయినప్పుడు ఆనందపడతారండి, సంతోషపడతారంట. ఒక రకం వాళ్ళు సంతోషపడతారు, ఆనందపడతారు. ఇంకో రకం వాళ్ళు ఆనందపడతారు చనిపోయినప్పుడు. ఏంటి ఇది, రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. ఆయనే చెప్పారు ఏంటంట, ఒక రౌడీ కానీ దుర్మార్గుడు కానీ చనిపోతే అప్పుడు ఏమవుతుంది, సమాజం సంతోషపడుతుందంట. సమాజం అంటే మనందరం, ఊళ్ళో వాళ్ళు, అమ్మ దరిద్రం వదిలిపోయిందిరా, ఇటు పోయాడు రా అని. మరి ఆనందం ఎవరు పడతారు, ఆడితో బాధించబడిన, ప్రత్యక్షంగా బాధించబడి ఉంటారు. సమాజంలో ఊళ్ళో 1000 మందో లేక 20,000 మందో ఉంటే వాళ్ళందరికీ ఆడ బాధ కలిగించకపోవచ్చు, కానీ దరిద్రం వదిలిపోయిందని వాళ్ళు అక్కడ సంతోషపడతారంట. ప్రత్యక్షంగా బాధపడిన వాళ్ళు ఉంటారు కదా, ఆనందపడతారంట అమ్మాయి వదిలిపోయిందని. మరి మంచివాడు చచ్చిపోతే మరి ఏంటి, ఎలా బాధపడుతున్నారు, ఎందుకు ఇదవుతున్నారు, ఎవరు బాధపడతారు, చాలా బాధపడతారు బయట మామూలుగానే. కానీ మంచోడు సమాజంలో నాకు ఈ దరిద్రగొట్టి జన్మ అయిపోయింది, ఇంక చాలు, ఇలాంటి చెడు సమాజంలో ఉంటాం అని చెప్పేసి ఆ పోయిన ఆత్మ ఆనందపడుతుందంట. అంటే చనిపోవడం అంటే ఏంటి, మరణించడం అంటే ఏంటి, ఎప్పుడూ ఆనందమేనంటది. ఎవరికి ఆనందం, రౌడీ చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళకి ఆనందం, సమాజానికి ఆనందం, సంతోషం. మంచివాడు చనిపోతే జనకాల వాడికి దుఃఖం ఉంటుంది, కానీ ఆ వెళ్ళిపోయిన ఆత్మకి ఎంతో ఆనందం అంట. ఈ సినోదిరిపోయింది, పాపిటి ప్రపంచంలో లేకుండా పోతున్నానని. అందుకని మరణం అన్నది ఎప్పుడు కూడా అందరికీ ఆనందమే అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే మేము పూర్తిగా ఆయన మాట ఇది కాదు, ఆయన చెప్పిన సూక్ష్మాన్ని పెట్టి మీకు వివరంగా చెప్పాను అన్నమాట. ఇంకా ఇంకొక 10 నిమిషాల టైం ఉంది, ఆపేద్దాం. ఓం శాంతి. మళ్ళీ రేపు చెప్పుకుందాం, మళ్ళీ 6 గంటలకి. వాణి చదివినప్పుడు మాత్రమే ఆత్మీయత అంటే కానీ మనం చెప్పాలి. నేను అలా వాణి చెప్పలేదు కనుక నేను చెప్పను. మీరు మామూలుగా యోగం చేసుకోండి మనతో 5 నిమిషాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.